నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఫుట్బాల్ సామ్రాజ్యానికి రాజు, కోట్ల మంది అభిమానుల మనసు గెలిచిన ధీరుడు మెస్సీ. ఈ రెండు అక్షరాల పేరు వినిపిస్తే చాలు పూనకంతో ఊగిపోయే ఫ్యాన్స్ ఎందరో. అలాంటి మెస్సీ ఇండియాకొస్తున్నాడు. పీఎంతో మీటింగ్లు, సీఎంతో ఆటలు, మధ్యలో ఫ్యాన్స్ తో పలకరింపులు. మెస్సీ టూర్ విశేషాలు ఎన్నో. గో టూర్ లో స్పెషాలిటీ ఏంటి? 3 రోజుల షెడ్యూల్ ఎలా సాగబోతుంది? ఇండియాకు మెస్సీ, దేశవ్యాప్తంగా బజ్. వెల్కమ్ గోట్ అంటూ క్రీడాభిమానుల సంబరం. పీఎంతో మీటింగ్, సీఎంతో ఫుట్బాల్ మ్యాచ్. 3 రోజులు ఇండియాలో మెస్సీ సంబరం. మెస్సీ భారత పర్యటన ఎలా సాగనుంది? మెస్సీతో సెల్ఫీ 10 లక్షలు, 100 మందికే ఛాన్స్. మెస్సీ 3 రోజుల పర్యటన షెడ్యూల్ ఏంటి? ఫుట్బాల్ ప్రపంచంలో తిరుగులేని రారాజు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ భారత పర్యటనతో స్పోర్ట్స్ లవర్స్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 3 రోజుల ది గోట్ టూర్ లో భాగంగా డిసెంబర్ 13న భారత్ లో మెస్సీ అడుగు పెడతారు. కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో పర్యటిస్తారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని ఫ్రెండ్లీ మ్యాచ్లు కూడా ఆడతారు. ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెలబ్రిటీలను కలుస్తారు మెస్సీ. ఆయన పర్యటన కోల్కతాలో మొదలుపెట్టి ఢిల్లీలో కంప్లీట్ అవుతుంది. మెస్సీతో పాటు అర్జెంటీనా ప్లేయర్ రొడ్రిగో డి పాల్, ఉరుగ్వే లెజెండరీ స్ట్రైకర్ లూయిస్ సువారెజ్ కూడా ఇండియా వస్తున్నారు. అభిమాన ఫుట్బాల్ క్రీడాకారులను డైరెక్ట్ గా చూసేందుకు ఇండియన్ ఫుట్బాల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే మెస్సీని దూరం నుంచి చూడడం తప్ప దగ్గరకు వెళ్లి ఫోటో తీసుకునే అవకాశం సామాన్యులకు ఉండదు. డిసెంబర్ 13న ఉదయం 1:30కు కోల్కతా చేరుకోనున్న మెస్సీ అదే రోజు ఉదయం అభిమానులతో ముఖాముఖి నిర్వహించి తన విగ్రహాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. కోల్కతా లేక్ టౌన్ దగ్గర సుమారు 70 అడుగుల ఎత్తులో మెస్సీ విగ్రహం ఏర్పాటు చేశారు. శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్ ఈ ప్రతిమను తయారు చేయించింది. ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్నట్లు మెస్సీ విగ్రహాన్ని తయారు చేయించారు. ఇక ఆ తర్వాత యువ భారతి కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో పాటు బెంగాల్ సీఎం దీదీ, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ హాజరవుతారు. మధ్యాహ్నం 12 నుంచి 12:30 మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ సన్మానం ఉంటుంది. ఆ తర్వాత 2 గంటలకు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడతారు. దీనికోసం హైదరాబాద్ లో హడావుడి కనిపిస్తోంది. కోల్కతాలో మెస్సీ కోసం గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ ఫ్యాన్ క్లబ్ కోల్కతా సాల్ట్ లేక్ లో మెస్సీపై తమ అభిమానాన్ని చాటుకుంటూ అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. ఈ భారీ ఈవెంట్ కు హోలా మెస్సీ అని పేరు పెట్టారు. దీని బయటి భాగాన్ని మెస్సీ మియామి మ్యాన్షన్ లా నిర్మించారు. లోపల భాగాన్ని మెస్సీ కెరియర్ ను సెలబ్రేట్ చేస్తూ మ్యూజియం గా మార్చారు. అభిమానులు మెస్సీ గెలిచిన లా లీగా, ఛాంపియన్స్ లీగ్, కోపా అమెరికా, ప్రపంచ కప్ ట్రోఫీలు, బ్యాలెన్ డిఓర్, గోల్డెన్ బూట్ లాంటి రెప్లికాలను ఏర్పాటు చేశారు. మెస్సీ ఇప్పటి వరకు చేసిన ప్రతి గోలుకు అంటే 896 గోల్స్ కు రిప్లికాల 896 ఫుట్బాల్స్ అలంకరించారు. 13 సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న మెస్సీ అక్కడి నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటారు. అక్కడ మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్ లో కేవలం 100 మందికి మాత్రమే మెస్సీతో ఫోటో దిగే అవకాశం దక్కబోతోంది. అయితే ఈ ఫోటో చాలా కాస్ట్లీగా ఉండబోతోంది. సెల్ఫీ ఫోటో కోసం టికెట్ పెట్టారు.
దీనికి 10 లక్షల రూపాయల ఛార్జ్ చేయబోతున్నారు. మెస్సీతో ఫోటో దిగాలని భావించిన వారు 9.95 లక్షల రూపాయలతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇక 13వ తేదీ రాత్రి 7 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం వస్తారు. సింగరేణి RR9 అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ చూస్తారు. సీఎం రేవంత్ చివరి 5 నిమిషాల్లో స్వయంగా బరిలోకి దిగనున్నారు. మెస్సీ కూడా కాసేపు మ్యాచ్ ఆడబోతున్నారు. ఇది ఫ్యాన్స్ సంబరాలను రెట్టింపు చేస్తోంది. తర్వాత మెస్సీ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్లినిక్ జరగనుంది. యునిసెఫ్ అంబాసిడర్ అయిన మెస్సీ పిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఫుట్బాల్ ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా ఆడాలి, ఆట మధ్యలో ఎలాంటి టెక్నిక్స్ అనుకరించాలి అనే అంశాలపై పిల్లలకు టిప్స్ చెప్పనున్నారు. 13వ తేదీ రాత్రి హైదరాబాద్ ఫలక్నుమా ప్యాలెస్ లో బస చేయనున్న మెస్సీ 14న ముంబై చేరుకుంటారు. అక్కడ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో పాడెల్ కప్ లో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుండగా దానికి హాజరవుతారు. వాంఖడేలో సెలబ్రిటీలతో చారిటీ ఫ్యాషన్ షోలో పాల్గొంటారు. 15న ఢిల్లీ చేరుకుని ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఆ తర్వాత అరుణ్ జైట్లీ స్టేడియంలో కార్యక్రమం, మినర్వా అకాడమీ ఆటగాళ్లకు సన్మానంతో మెస్సీ పర్యటన ముగుస్తుంది. ఇలా 3 రోజులు క్షణం తీరిక లేకుండా గడపబోతున్నాడు మెస్సీ. హైదరాబాద్ లో మెస్సీ మానియా పీక్స్ చేరింది. అభిమాన ఆటగాడు కళ్ల ముందు కనిపించబోతున్నాడు, ఆడబోతున్నాడన్న ఊహే అభిమానుల ఉత్సాహానికి బ్రేకులు లేకుండా చేస్తుంది. మరి హైదరాబాద్ లో మ్యాచ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అసలు మెస్సీ భారత్ టూర్ వెనుక కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి ఎవరు? అంత బిజీ ఆటగాడిని ఇండియాకు రప్పించింది ఎవరు? హైదరాబాద్ అంతా మెస్సీ మానియా. ఉప్పల్ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు. మెస్సీ పర్యటన వెనుక కీ రోల్ ఎవరిది? మెస్సీని ఇండియాకు రప్పించిన శతద్రు ఎవరు? మెస్సీ టూర్ తర్వాత ఏం జరగబోతోంది? మెస్సీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. సీఎం రేవంత్ టీం RR9 జెర్సీ ధరించనుండగా మెస్సీ LM10 జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ది గోట్ ఇండియా టూర్ అనే ట్యాగ్ లైన్ ప్రస్తుతం ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. మెస్సీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఫుట్బాల్ అభిమానులు సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆసక్తి చూపిస్తున్నారు. ముందు వివిధ రంగాల్లోని సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తారు. ఒక జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి, మరో జట్టుకు మెస్సీ సారథ్యం వహిస్తారు. తర్వాత యువ ఆటగాళ్లతో మెస్సీ మాస్టర్ క్లాస్ ప్రోగ్రాం ఉంటుంది. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్ నిర్వహిస్తారు. చివరగా మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లో సేల్ అవుతున్నాయి. 1750 రూపాయల నుంచి 30,000 వరకు టికెట్ ధరలను నిర్ణయించారు. మెస్సీ టూర్ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒక ఉప్పల్ స్టేడియంలోనే సుమారు 2,000 మందితో బందోబస్తు పెట్టారు. అదనంగా స్టేడియం లోపల 1000 మంది వాలంటీర్లు విధుల్లో ఉండనున్నారు. 23 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్టేడియంను భద్రతా అవసరాలకు అనుగుణంగా 4 సెక్టార్లుగా విభజించామని చెప్పారు. 39,000 మంది సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్, ఉప్పల్ స్టేడియం వరకు మెస్సీ ప్రయాణించే మార్గాలను ఫైనల్ చేశారు. ఇకటు ఉప్పల్ మ్యాచ్ కు టికెట్లు, పాసులు ఉన్నవారు మాత్రమే స్టేడియం దగ్గరకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం దగ్గర రద్దీకి అవకాశం లేకుండా అభిమానులు సహకరించాలని కోరారు. ఇదంతా ఎలా ఉన్నా
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ కు సీఎం రేవంత్ కొద్ది రోజులుగా భారీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఆయన అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మెస్సీ ఇది 2 అక్షరాల పేరు మాత్రమే కాదు, ఓ బ్రాండ్. ఫుట్బాల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని క్రియేట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆటగాళ్లను సంపాదించిన ఆటగాడు. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు లియోనెల్ మెస్సీ. అలాంటి దిగ్గజ ఆటగాడు రెండోసారి భారత్కు రాబోతున్నాడు అంటే ఫ్యాన్స్ సంబరం మామూలుగా ఉంటుందా? అదే కనిపిస్తోందిప్పుడు. ప్రపంచ కప్ విజేతగా మెస్సీ భారత్లో అడుగు పెడుతున్నాడు. తనను నేరుగా చూసే అవకాశం కోసం దేశవ్యాప్తంగా సాకర్ ప్రియులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ పర్యటనకు మెస్సీని రప్పించిన ఘనతలో ఓ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయనే శతద్రు దత్తా. మెస్సీ కంటే ముందు బ్రెజిల్ దిగ్గజం పీలేను, అర్జెంటీనా గ్రేట్ డీగో మారడోనాను భారత్కు తీసుకొచ్చింది కూడా అతనే. మెస్సీని రప్పించడానికి శతద్రు 2 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. శతద్రు దత్తా ఇనిషియేటివ్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పిన ఆయన స్పోర్ట్స్ మార్కెటింగ్, సెలబ్రిటీ మేనేజ్మెంట్, ఈవెంట్లు చేయడం మొదలుపెట్టారు. కోల్కతా సహా కొన్ని నగరాల్లో ఫుట్బాల్ కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ ఆటలో దిగ్గజాలను భారత్కు రప్పించడంపై దృష్టి పెట్టాడు. 2015లో పీలేను కోల్కతాకు తీసుకువచ్చాడు. ఆ కార్యక్రమానికి గంగూలీ కూడా హాజరు కావడంతో అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. తర్వాత మారడోనా, రొనాల్డినో, ఎమీ మార్టినెజ్ లాంటి స్టార్లతోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాడు శతద్రు. 2022లో అర్జెంటీనా ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలవడం, ఆ విజయంలో మెస్సీ కీలక పాత్ర పోషించడంతో ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మారుమోగింది. దీంతో అతన్ని భారత్కు రప్పిస్తే గత ఈవెంట్లన్నింటినీ మించిన స్పందన వస్తుందని, అది భారత్లో ఫుట్బాల్ ఆదరణకు తోడ్పడుతుందని భావించాడు శతద్రు. 2 ఏళ్ల పాటు ఇందుకోసం అతను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మెస్సీ ఏజెంట్ అయిన అతడి తండ్రితో ముందుగా సంప్రదింపులు జరిపాడు శతద్రు. చాలా ప్రయత్నాల తర్వాత భారత్లో 3 రోజుల పర్యటనకు మెస్సీ అంగీకరించాడు. ఇదంతా ఎలా ఉన్నా మెస్సీ రాక తర్వాత భారత్లో ఫుట్బాల్ కు మరింత క్రేజ్ రావడం ఖాయం. సాకర్ అంటే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు పరిమితం. మెస్సీ పర్యటన ఈ క్రేజ్ ను దేశవ్యాప్తం చేసే అవకాశం ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు.